సార్ పండగ కదా ఊరికెళ్ళాలి 2 days లీవ్ కావాలి. 2 days లీవ్ నా? అసలే బేరాలు వస్తుంటే పండగ టైంలో బేరాలు ఉండే టైంలో 2 days లీవ్ అడుగుతున్నారా? కావాలంటే తర్వాత తీసుకోండి, ఇప్పుడైతే కాదు. సార్ ప్లీజ్ సార్, మా అమ్మ ఎదురు చూస్తుంది, వస్తానని చెప్పాను. మీ అమ్మనేనా ఏంటి ఎదురు చూస్తుంది? మా అమ్మ కూడా ఎదురు చూస్తుంది. నాకు కూడా ఉంది ఊరు వెళ్ళాలని, నాకు కూడా చేసుకోవాలని ఉంది పండగ. కానీ మనం ఈ టైంలో ఎంత స్ట్రగుల్ అవుతుందో మీకు చెప్పిన అర్థం కాదు. మీ సమస్యలు మీవి, నా సమస్యలు నావి. పని చేయడానికి వచ్చారు, పని చేయండి. సార్ ప్లీజ్ సార్, మా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. గుర్తు పెట్టుకోండి, పనిలో పండగలుండవు, బిజినెస్ లో ఎమోషన్స్ ఉండవు. డిసైడ్ చేసుకోండి, పండగ అంటూ వెళ్ళిపోతారా లేదా పని బాధ్యత అంటూ ఉండిపోతారా? సార్ మా అమ్మ పిచ్చిది, ఎదురెదురు చూస్తుంది నా కోసం. పండగ గొప్పదో బాధ్యత గొప్పదో తెలియదు, కానీ నాకైతే ఇప్పుడు మా అమ్మ ఆనందమే గొప్పది. నేనైతే వెళ్తున్నా. నాకు పండగ చేసుకోవాలనుంది, కొత్త బట్టలు వేసుకుని ఇంట్లో వాళ్ళతో మనసారా నవ్వుతూ గడపాలనుంది. కానీ ఈ టెన్షన్లు, బాధలు, బాధ్యతలు, అవసరాలు ఇవన్నీ ఎవరితో చెప్పుకోవాలి? బయటకి అందరికీ నేను ఒక ఓనర్ని, లోపల మాత్రం నా కుటుంబం కోసం తపన పడే ఒక మనిషిని. పండుగ కావాలా బాధ్యత కావాలి అంటూ నన్ను అడిగితే నాకు కూడా తెలియదు. కానీ నాకు తెలిసింది ఒక్కటే, నా పండుగని నా బాధ్యత కోసం త్యాగం చేయటం. నా ఈ ఫీలింగ్ మీలో కూడా ఎవరికైనా సేమ్ ఉంటే కామెంట్ చేయండి.